వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు కేటీఆర్. సో ఒక పక్క పసలేని వాదనలు అండ్ పసలేదు ఈ కేసులో అంటూ చెప్తూ వచ్చిన విషయాలు మనం విన్నాం. యాక్చువల్గా ఇవాళ కోర్టులో ఏం వాదనలు వినిపించారు అండ్ పర్సనల్ బాండ్స్ సమర్పించమని జడ్జ్ ఎందుకు కోరారు. సో ఇవన్నీ మనకు తెలియాలంటే లోపల ఆర్గ్యుమెంట్ చేసిన లీగల్ టీం వాళ్ళు ఉన్నారు, మనతో మాట్లాడదాం. ప్రజెంట్ మనతో వెళ్తారు అక్క. నమస్తే. సో లోపల అసలు ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఎందుకంటే ఒక్కొక్క ఛానల్స్లో ఒక్కొక్క వాటిలో ఒక్కొక్క వార్తలు వస్తున్నాయి, లేదు ఒప్పుకున్నారని, లేదు ఇంకొకటి అని ఇంకొకటి. అసలు వాస్తవంగా కోర్టులో జరిగిన వాదనలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కొన్ని మీడియా సంస్థలు ఎస్పెషల్లీ బయటనే వాళ్ళు మొత్తం ట్రయల్ కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళ మీడియా స్టూడియోలలోనే ఇప్పుడు ట్రయల్ కండక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ రాంగ్. వెన్ ద మ్యాటర్ ఈస్ సబ్జుడైజ్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్, కోర్టు వారి ముందు ఏది జరిగినా కరెక్ట్ విషయాలని అందరి ముందు తెలియపరచాల్సిన చాలా అట్మోస్ట్ డ్యూటీ మీడియాకు ఉంటుంది. బట్ మనం చూస్తూనే ఉన్నాం, టైమ్ అండ్ అగైన్ కావాలని ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ న్యూసే అంటే బయటికి పంపిస్తున్నారు. అలాంటిది ఏమీ జరగలేదు. సో ఈ రోజు కేటీఆర్ గారిది ఫస్ట్ అపియరెన్స్ ఉండే, పర్సనల్ అపియరెన్స్ ఉండే. సో ఇట్ వాజ్ ఓన్లీ ద ఫస్ట్ డేట్ ఆఫ్ హియరింగ్. సో అందుకనేసి ఈ రోజు కోర్టు వారి ముందు మెమో ఆఫ్ అపియరెన్స్ వేయడం జరిగింది. అయితే ఈ కేసులో దాదాపు 5 మంది పైన ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ గారు పక్కన పెడితే ఇంకొక 4. సో ఎవరెవరి అపియరెన్స్? సో ఈరోజు కేటీఆర్ గారితో పాటు మిగతా ముగ్గురు అటెండ్ అయ్యారు. సో వాళ్ళు కాకుండా ఇప్పుడు యూకే సంస్థనేమో అక్యూజ్ నెంబర్ 5 యాక్చువల్గా యూకే సంస్థకి ఇంకా సమన్స్ సర్వ్ కాలేదని చెప్పారు. సో అందుకని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక 1 month టైం అడిగారు వాళ్ళకి నోటీసెస్ రిసీవ్ అవ్వడానికి అనేసి. సో అకార్డింగ్లీ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద మ్యాటర్ హ్యాస్ బీన్ పోస్టెడ్ టు 25th August. సో ఈ లోపల వాళ్ళకి సమన్స్ సర్వ్ చేయాలి. మేము ఆల్రెడీ పర్సనల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేశాము. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్లో A5 రావాలి, మెమో ఆఫ్ అపియరెన్స్ వేయాలి. అదేవిధంగా అందరూ కూడా ఏమంటారు షూరిటీస్ ఎగ్జిక్యూట్ చేయాలి. దిస్ ఈస్ ద రెగ్యులర్ కోర్ట్ ప్రొసీజర్. ఇట్ ఈస్ నాట్ దట్ పర్సనల్ బాండ్ ఓన్లీ సర్కి అడగడం కాదు. ప్రతి ఒక్క కేసులో ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ డేట్ ఆఫ్ హియరింగ్లో ఖచ్చితంగా పర్సనల్ బాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఆ విధంగా యాజ్ పర్ ప్రొసీజర్ ఓన్లీ ఇట్ హ్యాస్ గాన్. సో ఇక్కడ పర్సనల్ బాండ్ కేవలం కేటీఆర్ని మాత్రమే అడిగారు, ఆయన మాత్రమే సబ్మిట్ చేయాలి అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం లేదు, అదంతా చాలా అబద్ధము. అందరు అడ్వకేట్ సబ్మిట్ చేశారు ఈరోజు. అందరూ కూడా ఇప్పుడు 4 వచ్చారు ఈరోజు, కేటీఆర్ గారితో పాటు 3 అడిషనల్గా వచ్చారు. సో అందరూ కూడా పర్సనల్ బాండ్స్ ఎగ్జిక్యూట్ చేశారు. సో అందులో ఓన్లీ కేటీఆర్ గారిని ఇది మాత్రమే అడిగారు అనేది మటుకు అది తప్పుడు ప్రచారము, తప్పుడు వార్త. అలాంటిది ఏమీ జరగలేదు. సో ఇట్ ఈస్ ఏ రెగ్యులర్ కోర్ట్ ప్రొసీజరు. సో పర్సనల్ బాండ్స్ ఎగ్జిక్యూట్ చేయమన్నారు. ఈ పర్సనల్ బాండ్స్ ఏంటి అంటే ఒక పూచీకత్తు, నేను ఒక పూచీకత్తు ఇస్తున్నాను, నేను ఖచ్చితంగా ఎవ్రీ డేట్లో వస్తాను అని మాత్రమే అన్నమాట అది. సో దాన్ని మళ్ళీ ఏదో విధంగా బయట తీసుకొచ్చి ఈ మీడియా ట్రయల్ చేసుకుంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారు. అదైతే నిజం కాదు. అయితే Day 1 నుంచి కూడా విచారణకు పోలీస్ స్టేషన్ పిలిచిన సందర్భాల్లో కూడా కేటీఆర్ ఒకటే అన్నారు, ఇది పసలేని కేసు అండ్ ఈ కేసులో అసలు ఏమీ లేదు, అనవసరమైన టైం వేస్ట్ మాత్రమే అని. సో నిజమేనాది? ఖచ్చితంగా కేటీఆర్ గారు ఏదైతే చెప్పారో అది నిజమే. దీంట్లో అసలు ఇది కేసే కాదు. బికాజ్ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలతో పోటీ పడి మన రాష్ట్రానికి మంచి నిధులు రావాలి, మన రాష్ట్రానికి చాలా మంచి పేరు రావాలి ప్రపంచవ్యాప్తంగా అని ఒక మంచి ఈవెంట్ని కేటీఆర్ గారు అందరితో పోటీ పడి సాధించి తీసుకొచ్చారు మన తెలంగాణ రాష్ట్రానికి. ఆ ఈవెంట్ తర్వాత మనం చూసాము, ఎన్నో 100 కోట్ల పెట్టుబడులు జరిగినాయి, చాలా బిజినెస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా మంచిగా అయింది. సో ఇక్కడ నుంచి అమౌంట్ వెళ్ళింది, అక్కడ నుంచి అమౌంట్ రిసీవ్ అయింది. సో వేర్ ఈస్ ద కరప్షన్? సో ఇది ఏదైతే అలిగేషన్స్ పెడుతున్నారో అసలు దాంట్లో నిజంగా కూడా ఒక్క చిన్న పాయింట్ ఆఫ్ ఏమంటారు ఇది కూడా లేదు, అంటే నిజం లేదు. మాకు ఖచ్చితంగా నిజం మీద, న్యాయం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. అదే నమ్మకం కేటీఆర్ గారు, అందుకనే ఈరోజు అంత గౌరవప్రదంగా మనకు తెలిసిందే మన సోదరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోయారు. బట్ ఈరోజు ఫస్ట్ డేట్ ఆఫ్ అపియరెన్స్ ఉంది. ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానానికి గౌరవంతో కేటీఆర్ గారు వచ్చి అటెండ్ చేసి వెళ్ళారు. సో అంత నిబద్ధత కలిగిన నాయకుడు కేటీఆర్ గారు. సో పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయారు అనే విషయం కూడా జడ్జి వరకు వినిపించే ప్రయత్నం చేశారా? లేదు, అంటే ఈరోజు ఓన్లీ అపియరెన్స్ కదా, ఇంకా వాదోపవాదాలు ఉండి సాయంత్రం వరకు ఉంటే అప్పుడు ఏమైనా పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఓన్లీ అపియరెన్సే కాబట్టి జస్ట్ అపియర్ అయ్యి మెమో ఆఫ్ అపియరెన్స్ వేయగానే కేసు అడ్జెండ్ అయిపోయింది. సో అట్లాంటిది ఏం లేదు. అయితే ఇక్కడ కోర్టు లా ఇస్ డిఫరెంట్, పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. కానీ ఒక పొలిటికల్ వాదన ఏంటి అంటే డబ్బులు ప్రజాధనం దుర్వినియోగం చేశారు, క్యాబినెట్ ఆమోదం తీసుకోకుండానే చేశారు, ఎలాంటి రూల్స్ పాటించలేదు అనేది వీళ్ళ వాదన. అండ్ వీటిపైనే ఎలిగేషన్స్ కూడా వేస్తున్నారు. సో యాజ్ పర్ ఆఫ్ లా ఏం చూస్తుంది కోర్టు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ప్రతి ఒక్కటి చట్ట ప్రకారమే, ఏ పద్ధతి ప్రకారమే, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లానే ఈ ఈవెంట్కి సంబంధించిన అన్ని విషయాలు చేశారు. సో ఏదన్నా ల్యాబ్సెస్ ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఉంటే
దాన్ని చాలా ఈజీగా మనము అంటే అక్కడనే ఒక ఎంక్వైరీ పెట్టి అన్ని క్లియర్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఏదో విధంగా ప్రధాన ప్రతిపక్షాన్ని హెరాస్ చేయాలి, మొత్తం టార్గెట్ చేయాలి. ఇట్లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఇదే కాదు, ఇట్లాంటి ఎన్నో ఫాల్స్ కేసెస్ ఇప్పటి వరకు ఫైల్ అయినాయి. సో అందులో ఇది కూడా ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు. సో మన రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా అంత మంచి పేరు తెచ్చిన ఈ ఈవెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా సార్కి మంచి పేరు తెస్తుంది. ఒక చరిత్ర సృష్టించిన ఈవెంట్ అది. అదేవిధంగా ఈ కేసులో కూడా చారిత్రాత్మకమైన జడ్జిమెంట్ వస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎలాంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్నది సబ్మిట్ చేశారు? See, government is the custodian of all the documents. So, sir, when sir has taken the decision for this event and all, so everything is part and parcel of government records only. So, once all those records will come to the honorable court, ఖచ్చితంగా ఏంటంటే ఆ రికార్డ్స్ చూస్తేనే తెలిసిపోతుంది కదా. బికాస్ డబ్బులు అక్కడ పోకపోతే మీకు కేసు, ఇక్కడ నుంచి పోకపోతే కేసు, అక్కడ రిసీవ్ కాకపోతే మీకు కేసు. ఇక్కడ ఏముంది, ఈవెంట్ కూడా జరిగింది. మళ్ళీ పోనీ ఈవెంట్ జరగలేదా అంటే ఈవెంట్ కూడా జరిగింది. సో ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఏదైతే ఉందో కోర్టు వారి ముందు ఏమంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్, గవర్నమెంట్ అథారిటీస్ సమర్పిస్తాయి. సో ఇందులో చాలా అంటే ఫుల్ ఫ్లెడ్జ్ ట్రయల్ కూడా అవుతుంది. చాలా వందల మంది విట్నెసెస్ కూడా ఉంటారు. సో వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇదంతా ప్రాసెస్ అయ్యాక మాకు ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, మంచి తీర్పు ఇస్తారని చెప్పి. ఒక పక్క బీఆర్ఎస్ లీగల్ టీం అంతా చూసాం, అటువైపు నుంచి ఎవరెవరు అటెండ్ అయ్యారు? అంటే ఇది స్టేట్ తరఫు నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అటెండ్ అవుతారు. ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫు నుంచి. సో వాళ్ళు కూడా వచ్చారు. సో కేటీఆర్కి సంబంధించిన ఇవాళ కేసు ఎప్పటికి వాయిదా పడింది, ఏంటి పరిస్థితి? కేటీఆర్ గారికి సంబంధించిన ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ఆగస్టు 25కి కేసుని ఏసీబీ ప్రిన్సిపల్ కోర్టు వాయిదా వేయడం జరిగింది. దానికి సంబంధించి ఛార్జ్ షీట్లో సెక్షన్ 13(1), సెక్షన్ 13(2) ప్రకారం కరప్షన్ యాక్ట్ కింద కేసు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ మేము ఆన్ బిహాఫ్ ఆఫ్ కేటీఆర్ తరఫున వకాలత్ ఫైల్ చేయడం జరిగింది. అదేవిధంగా కోర్టు డైరెక్షన్ ప్రకారం 1 లాఖ్ పర్సనల్ బాండ్ కూడా ఈరోజు మేము కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో కంపెనీలో ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించిన కంపెనీ ఉందో అపియర్ కాలేదు, వాళ్ళకి సమ్మన్ రిసీవ్ చేసుకోలేదు. కాబట్టి ప్రాసిక్యూషన్ గారి రిక్వెస్ట్ మేరకి ఆగస్ట్ 25కి కేసుని పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా సబ్మిట్ చేయలేదు బీఆర్ఎస్ లీగల్ టీం అనేది కాంగ్రెస్ ఆరోపణ. ఏం చెప్తారు లక్ష్మణ్? అంటే ఇక్కడ క్లియర్గా ఆరోపణ మాత్రమే. అంటే ఆరోపణ అనేది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కాదు, అది ఐ విట్నెస్ కాదు. ఆరోపణ నిజంగా పొలిటికల్ వెండక్టా కేసు అనేది మనకు క్లియర్గా కనబడుతుంది. హైకోర్టు కూడా క్లీన్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది. ఈ కేసులో చాలా వరకు కొన్ని నెలలు దీని మీద స్టే ఇవ్వడం జరిగింది. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే ఛార్జ్ షీట్ నమోదు చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ కేటీఆర్ గారి తరఫున కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ సమయంలో క్లియర్గా ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం జరిగింది. తన ప్రమేయం లేకుండా జరిగిన ఇష్యూ నిజంగా ఫార్ములా ఈ కార్ రేస్ అనేది తెలంగాణ ఇమేజ్ని పెంచడానికి మేము నిర్వహించడం తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ఫండ్స్ని మిస్అప్రోప్రియేషన్ చేయలేదని చెప్పి తను ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఛార్జ్ షీట్ను ఫైల్ చేసారో ఛార్జ్ షీట్ను కూడా మేము ఫర్దర్గా ప్రిన్సిపల్ ఏసీబీ కోర్టులో క్లియర్గా మేము డిఫెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఒక పక్క కేటీఆర్ ఏమో ఇది ఒక లొట్ట పీస్ కేసు, అసలు ఇందులో పసలేదు కేసు అంటారు. కానీ పదే పదే ఇదే కేసు కోర్టులోకి రావడం, లేదంటే విచారణకు రావడం ఏంటి అంటే ఇక్కడ కేటీఆర్ గారు అనడానికి వెనుక ఉద్దేశం ఏంటంటే తను ఒక రాష్ట్రాన్ని ఒక ప్రపంచంలోనే ఒక ఎక్కడో బయట దేశాలలో నిర్వహించే కార్ రీకార్ రేస్ని తెలంగాణ ఇమేజ్ని పెంచడానికి పెట్టినటువంటి కేవలం 54 కోట్ల నిర్వహణ ఖర్చు అయింది. దాని ప్రకారం మేము నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా డైరెక్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది. అది రూల్స్ అనేవి తన పరిధిలో లేదు. ఆ విషయానికి సంబంధించి క్లీన్గా ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ చేయడం జరిగింది. కేవలం పొలిటికల్గా కొంత డిస్టర్బ్ చేయడానికి మాత్రమే ఈ కేసును వేసినట్టు మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ కేటీఆర్ గారు కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు అఫీషియల్స్ అటెండ్ అవుతున్నారు తప్ప ఈ ఫార్ములా రేస్కి సంబంధించిన ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి ఇప్పటివరకు సమన్లు సర్వ్ చేశారా? అంటే ఏసీబీ ప్రిన్సిపల్ ఏసీబీ కోర్టు డైరెక్షన్ ప్రకారం సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ని ఇష్యూ చేయడం జరిగింది. యూకేలో కంపెనీ ఉంది కాబట్టి సమ్మన్స్ వాళ్ళకి ఇప్పటివరకు రిసీవ్ చేసుకోలేదని రిటర్న్ కావడం జరిగింది. ఈరోజు ప్రాసిక్యూషన్ గారి రిక్వెస్ట్ మేరకి ఒక 1 మంత్ టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే యూకేలో బేస్డ్ కంపెనీ కాబట్టి మేము సమ్మన్స్ సర్వ్ చేయడానికి టైం కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు 1 మంత్ టైం ఆగస్ట్ 25కి ప్రిన్సిపల్ ఏసీబీ కోర్టు జడ్జి గారు ఇవ్వడం జరిగింది. ఆగస్ట్ 15 మళ్ళీ ఎవరెవరు అటెండ్ కాబోతున్నారు? అంటే అప్పుడు మోస్ట్లీ సమ్మన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఏఎఫ్ఐ కంపెనీ నిర్వాహకులు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కోర్టులో ఏం జరుగుతుందో తెలియని సందర్భాల్లో కూడా కేటీఆర్ని ఈ ప్రశ్న అడిగారు, తర్వాత ఆ ప్రశ్న అడిగారు, తర్వాత పెద్ద సుదర్శన్ రెడ్డికి సంబంధించిన మరణం జరిగింది కాబట్టి అది జడ్జి ముందు పెట్టారు. సో అందుకనే ఇవాళ పూర్తి ఆర్గ్యుమెంట్ వినకుండానే వాయిదా పడింది. ఇట్లాంటి వార్తలన్నీ విన్నాం. కానీ ఆ వార్తలన్నీ అవాస్తవం, కేవలం ఇవాళ అపియరెన్స్ మాత్రమే. సో అందులో భాగంగానే పూచికత్తు అడగడం కావచ్చు, తర్వాత చెక్స్ అడగడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగాయి.